శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. లలితా శాస్త్రం శివకామేశ్వరి అమ్మతో. చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చెబుతున్నారు. మాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఒక్కసారి అమ్మని అడుగుతారా, ఏ నామం మేము పఠించాలి లలితా సహస్రనామంలోని? మీ అందరి కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అండి, లలితా శాస్త్రం అని చెప్పి. అమ్మవారికి ఉన్నటువంటి అనేకమైన నామాల్లో విశేషమైనటువంటి కొన్ని నామాలు మనకున్నటువంటి సమస్యల్ని ఎలా తీరుస్తాయో చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు శివకామేశ్వరి అమ్మ. మరి ఇవాళ అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు, సమస్యల్ని అమ్మవారి నామాల ద్వారా ఎలా నివృత్తి చేసుకోవాలో, ఎలా అమ్మవారి నామాన్ని మనం జపం చేసుకోవాలో తెలుసుకుందాం. మాట్లాడేద్దాము. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. లలితా సహస్రనామం, అవునమ్మా. అందులో ఉన్నటువంటి నామాలు ఎంతటి శక్తివంతమైనవో, ఎన్నో పరిహారాలు కూడా ఉంటాయి. నామ జపంతోనే వాటి నుంచి బయటపడతామని చెప్పారు మీరు. అవును. మరి లలితా శాస్త్రం ఈ వీడియోలో భాగంగా మరి చాలా మంది అడిగారు, పేరు ప్రతిష్టలు పెరగాలండి, మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము, చాలా కష్టపడతాము, కానీ అనుకున్నట్టుగా ఫలితం రాదు. అందరూ బాగుంటారు, మేము ఎంత కష్టపడినా మా పరిస్థితి ఇలాగే ఉంటుందనే భావం చాలా మందిలో ఉంటుంది. అంటే అమ్మవారు పేరు ప్రతిష్టల్ని అనుగ్రహిస్తుందా? ఒకవేళ అనుగ్రహించాలంటే ఏం చేయాలి? లలితా సహస్రనామం ఎలా ఉపయోగపడుతుంది? అమ్మవారు పేరు ప్రతిష్టలు ఇస్తారా అని మీరు అడిగారు. అమ్మవారు ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆవిడ దగ్గర లేనిదే ఉంటుంది. జగన్మాత కదా. మనం మనస్ఫూర్తిగా అడిగితే తల్లి ఏదైనా ఇస్తుంది. అందుకని అమ్మ ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఏ నామం చదువుకుంటే మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి. చాలామంది నాకు పేరు కావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని చెప్పి తహతహలాడుతూ ఉంటారు. అలాంటి వారు ఏ నామాన్ని చదువుకోవాలి అంటే, ఓం చతుర్బాహు సమన్వితాయై నమో నమః. ఓం చతుర్బాహు సమన్వితాయై నమో నమః అనే నామాన్ని చదువుకోవడం ద్వారా పేరు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఒక్కసారి ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఎలాగ పారాయణ చేయాలి అనేది మనం తెలిసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ఇక్కడ 4 బాహువులని కలిగి ఉన్నది అని అర్థం. ఆ 4 బాహువుల్లో ఏమి ధరిస్తారు? పాశాంకుశములు, చెరుకు విల్లు, పుష్పబాణములు ధరించి ఉంటారు. ఈ పుష్పబాణములు దేనికి సంకేతము అంటే పంచతన్మాత్రలకి, శబ్ద స్పర్శ రూపరస గంధములు అనే వాటికి సంకేతం. అలాగే ఎడమ చేతిలో చెరుకు విల్లుని ధరించి ఉంటారు. వాటితో పాటు ఇంకా 4 ఉంటాయి. ఏమింటి ఆ 4 అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అనే 4. అలాగే వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము అనేటటువంటి 4. అంటే అమ్మవారి యొక్క బాహువుల్లో ఎంత విశేషత ఉందో అర్థం చేసుకోండి. అంటే ఆవిడ 4 చేతులతో ఎప్పుడూ కూడా 4 దిక్కులా వ్యాపించి ఉంటుంది. చూడండి, 4 దిక్కులు, 4 దిక్కులు ఆవిడ 4 బాహువులతో 4 దిక్కుల్ని పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టే మనకి పేరు ప్రతిష్టల్ని ఇవ్వదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మనకి చెప్పాలి అంటే మహావాక్య చతుష్టయం అని ఉంటుంది. అంటే 4 వేదాల్లో 4 మాటలు ఉంటాయి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైనా విన్నామా? ఇట్లా ఒక్కొక్క వేదానికి ఒక్క మహావాక్య చతుష్టయం అని ఉంటుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇట్లా 4 పదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 4. అంటే ఏ రకంగా చూసుకున్నా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా మహావాక్య చతుష్టయం అంటారు. ఇవన్నీ ఈ 4 అనే సంఖ్య అమ్మవారి యొక్క బాహువుల్లో ఉంటుంది. అసలు ఈ 4 పాశాంకుశములు, పాశం ఎక్కువైతే పక్కనే అంకుశం ఉంది అని చెప్తూ ఉంటుంది. నీ మనసు నీ చేతిలో ఉండాలి అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు నీ చేతిలో ఉండాలిరా అబ్బాయి, ఇవి నువ్వు అదుపులో పెట్టుకుంటే నీ మనస్సు నీ కంట్రోల్లో ఉంటుందని చెప్పడానికే ధరిస్తూ ఉంటుంది. అంటే ఆ రూపాన్ని కనుక మనం చూస్తూ ఉంటే చాలా విశేషమైనటువంటి అర్థాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. అందుకని ఈ చతుర్బాహు సమన్విత అనే నామాన్ని మనం ఎలాగా చదవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే, మీ యొక్క నక్షత్రాన్ని మొదలుపెట్టి మనకి మిత్రతార ఉంటుంది, తెలుసు కదా, క్షేమతార, మిత్రతార, తారాబలం చూసుకొని 2, 4, 6, 8, 9 ఇట్లా తారాబలం చూసుకుని రావాలన్నమాట. మన నక్షత్రం నుంచి చూస్తే మిత్రతార కానీ క్షేమతార కానీ ఇలా వచ్చినప్పుడు ఈ పారాయణ మొదలుపెట్టి
అమ్మవారికి షోడశోపచారాలు చేసి చింతపండు పులిహార నివేదన చేయాలి. ఓ చేసి మొత్తము లలితా సహస్రనామాన్ని అంతా కూడా పారాయణ చేసి ఈ ఒక్క నామాన్ని నాకు ఇది సంకల్పం ఉంది, నేను ఇది ఇన్ని రోజుల పాటు అంటే 41 రోజులు కానీ 108 రోజులు కానీ ఈ నామాన్ని నేను ప్రతినిత్యము జపం చేస్తాను అని చెప్పి ఆవిడ దగ్గర అనుజ్ఞ పొంది ఏ సమయానికైతే మీరు ఆ రోజు మొదలు పెట్టారో అందుకే ముందు రోజే డిసైడ్ చేసుకోండి ఏ సమయానికి మొదలు పెడతారు. అదే సమయానికి 41 రోజులు లేదా 108 రోజులు ఓం చతుర్బాహు సమన్వితాయై నమో నమః అనే నామాన్ని చదవడం ద్వారా అఖండ కీర్తి లభిస్తుంది. ఇందులో అమ్మ లలితా సహస్రనామ సంపుటీకరణ అని కూడా ఉంటుంది. అంటే ప్రతి నామాన్ని సంపుటీకరణ చేస్తూ ఉంటాం, పోయిన ఎపిసోడ్స్ లో మనం చెప్పుకున్నాం. అలాగే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని చెప్పి చదువుతూ ఉంటాం. తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామాన్ని మొత్తం లలితా సహస్రనామంతో అయినా సంపుటీకరణ చేయొచ్చు, లేదా ఈ ఒక్క నామాన్ని తీసుకునైనా మనం సాధన చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా కీర్తి పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక మంచి కీర్తి లభిస్తుంది, వాళ్ళు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. అందరూ చక్కగా ఈ నామాన్ని చేసి అమ్మవారి యొక్క దయతో కీర్తి ప్రతిష్టల్ని పొందండి. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.